హలో అండి. 'రొయ్యరాజు' కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆక్వా సోదరులకు నమస్కారం. నా పేరు నాగబిందు. 'రొయ్యరాజు' టెక్నికల్ డిపార్ట్‌మెంట్. శుక్రవారం శాస్త్రవేత్తతో కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, మా చెరువులో పీహెచ్ పెరిగిపోతుంది. దీనికి మేమేం చేయాలి? చెరువులో పీహెచ్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఆ నీటిలో ఉన్నటువంటి ఫైటోప్లాంక్టన్, ఆల్గే నీటిలో కరిగినటువంటి CO2ను అబ్జర్వ్ చేసుకోవాలి. CO2 ఉన్నటువంటి నీరు దానిలో ఉన్నటువంటి కార్బోనిక్ ఆమ్లం ఏర్పడి ఆమ్లతత్వం అనేది పెరిగి pHని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ కరిగినటువంటి CO2ని మొక్కలు కానీ, ఆల్గల్ బ్లూమ్స్ కానీ ఇట్లాంటివి ఏవి పీల్చుకోకుండా ఉన్న సందర్భాల్లో ఇటువంటి pH రైజ్ లాంటి అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో పైన చిక్కగా పట్టినటువంటి ఆల్గల్ బ్లూమ్ని మీరు వెంటనే రిమూవ్ చేసుకొని బాటమ్ డెబ్రిస్ కానీ ఏదైతే ఆర్గానిక్ లోడ్ ఉందో అది కరిగే విధంగా మీరు మెడిసిన్ యూజ్ చేసుకోవాలి. నీటి లోతు కనుక తక్కువగా ఉన్నట్లయితే మీరు ఒక అడుగు మేర నీటిని పెంచుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొన్ని రకాల చెరువుల్లో నీరు చాలా పారదర్శకంగా ఉంటుంది. ఎటువంటి ఆల్గల్ బ్లూమ్ ఉండదు. కానీ దాంట్లో CO2 దీంట్లో pH అనేది పెరిగిపోతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఆ నీటిలో కరిగినటువంటి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకోవడానికి ఏమీ లేకపోవడం. సో ఇటువంటి చెరువుల్లో మీరు ఒక అడుగు మేర నీటిని లోతుని పెంచుకొని నీటిలో ఫైటోప్లాంక్టన్ వృద్ధి అయ్యేటట్లు చూసుకోవాలి. పారదర్శకంగా ఉన్న నీటిలో కనుక pH ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఆ నీటిలో వర్మీ కంపోస్ట్ 2 kgల వర్మీ కంపోస్టు, బాటమ్ ప్రోబయోటిక్ అండ్ కొంచెం మేర ఇసుక చల్లుకునేదానికి వీలుగా ఈ మూటిని కలుపుకొని చల్లుకున్నట్లయితే న్యాచురల్గా ఫైటోప్లాంక్టన్ డెవలప్ అయ్యి మీకు అందులో ఉన్నటువంటి కరిగినటువంటి CO2ని అబ్జర్వ్ చేసుకుంటాయి. బ్లూమ్ ఉన్నటువంటి చెరువులు అన్నట్లయితే మీరు బ్లూమ్ని కంప్లీట్గా తొలగించుకొని బాటమ్ ప్రోబయోటిక్ ఇచ్చుకొని నీటిని ఒక అడుగు మేర పెంచుకొని అంటే కంటిన్యూస్గా మీరు ఏరేటర్స్ అనేది తిప్పుకుంటూ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రెండవ ప్రశ్న, pH తగ్గటానికి అల్లం వాడచ్చా అని అడగడం జరిగిందండి. కల్చర్ ప్రాక్టీసెస్ పరంగా చెరువుల్లో pH తగ్గటానికి అల్లం వాడటం ఉత్తమమైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక ఎకరా చెరువుకి pH తగ్గేంత లెవెల్లో మీరు అల్లం వాడాలి అని అంటే కొంచెం ఎక్కువ మొత్తంలో వాడాల్సి ఉంటుందండి. కానీ అది అల్లానికి కొంచెం ఆమ్లతత్వం ఉన్నప్పటికీ దానికి pH తగ్గించేంత స్థాయిలో మాత్రం ఉండదు. కాబట్టి మీరు pH తగ్గడానికి ఫర్మెంటెడ్ జ్యూస్ అండ్ కెమికల్ ట్రీట్మెంట్స్ నార్మల్గా వాడుకోవటం కమర్షియల్ అవైలబిలిటీ ఉన్న ఉత్తమం అండి. అల్లం వాడటం ఉత్తమమైన పద్ధతి కాదు. మూడవ ప్రశ్న, మోల్టింగ్ కొరకు మా చెరువులో మినరల్స్ వాడటం జరిగింది. దాని తర్వాత చెరువులో కలర్ మారింది. దీనికి గల కారణం ఏమిటి? మీ చెరువులో కనుక మినరల్స్ అప్లికేషన్ తర్వాత ఈ విధంగా రంగు మారి ఆకుపచ్చ లేదా నీలం లేదా గోధుమ రంగు అట్లా రకాలుగా రంగు మారుతూ కనిపిస్తాయండి ఒక్కొక్కసారి. అట్లాంటి సందర్భాల్లో మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు వాడినటువంటి మినరల్ అప్లికేషన్ ప్రాపర్గా కరిగి వర్క్ చేస్తుందని అర్థం. అదేవిధంగా మీ చెరువులో ఫైటోప్లాంక్టన్ యొక్క బయోమాస్ ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇట్లాంటి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇట్లాంటి మినరల్ కాంబినేషన్స్ కనుక నీటిలో బాగా కరిగినప్పుడు ఈ ఫైటోప్లాంక్టన్ అనేది ఎక్కువ మొత్తంలో వృద్ధి చెంది కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాటి యొక్క చర్యలను, పోషకాలను అబ్జర్వ్ చేసుకునేటటువంటి సందర్భాల్లో ఈ రంగు మారటం, నీటి రంగు మారటం, pHలో వ్యత్యాసాలు అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. మరి pH కనుక బ్లూమ్స్గా తెట్టలుగా కడుతూ ఉన్నట్లయితే మీరు జూ ప్లాంక్టన్ అభివృద్ధి కొరకు మీరు కొన్ని తౌడు జ్యూస్ లాంటి జ్యూసెస్ అప్లికేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాలుగవ ప్రశ్న, 25 సెలినిటీలో టైగర్ కల్చర్ చేయవచ్చా అని అడగడం జరిగిందండి. చేసుకోవచ్చండి. మీరు గుర్తించబడిన హ్యాచరీల వద్ద నుండి 25 సెలినిటీకి సరిపడా పిల్లని తెచ్చుకొని స్టాక్ చేసుకోండి. స్టాకింగ్ డెన్సిటీ కూడా మీరు చెరువుకి కొంచెం మేర తగ్గించి వేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. దానితో పాటుగా మీరు నీటిలో క్షారజలంలో టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డిజాల్వ్డ్ హెవీ మెటల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవడానికి మీరు బయోఫిల్టర్స్ అవి యూజ్ చేసుకుంటూ వాటర్కి ఎప్పటికప్పుడు మీరు తగ్గినప్పుడు ఒక అడుగు మేర వాటర్ది పెట్టుకుంటూ కల్చర్ చేసుకోవచ్చండి. ఐదవ ప్రశ్న, కల్చర్ హార్వెస్టింగ్ టైంలో కొంతమంది రైతులు డైకాల్షియం ఫాస్ఫేట్ని వాడతారు, ఎందుకు అని అడగడం జరిగిందండి. కొంతమంది రైతులు ఇటువంటి మెడిసిన్ వాడటానికి గల కారణం చెరువు మడ్డి అది కరిగిపోయి అందులో ఉన్నటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అది మరణించడానికి, దాంతోపాటు పెంకు అనేది కొద్దిమేర గట్టి దృఢత్వంగా ఉండటానికి ఇటువంటివి వాడుతూ ఉంటారు. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.